మొక్క చెప్పాలి కదా. ఈసారి చెప్పు ఏంటిది? SGS ఈవెంట్స్ అంట ఫ్రెండ్స్. మన దొరబాబు ఈవెంట్స్ అని చెప్పాను కదా, దొరబాబు ఈవెంట్స్ కాదు, SGS ఈవెంట్స్. ఫుల్ నేమ్ ఏంటి SGS అంటే? శ్రీ గంగమాంబ సప్లయర్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అగో ఆయనే ఓనర్, అక్కడ ఉన్నాడు కదా, పెద్ద ఓనర్ అనమాట. ఇలా అందరికైనా పెద్ద ఓనర్ ఇక్కడ ఎవరో ఉంటాడే, అగో యేసు. ఇగో తర్వాత ఓనర్ ఆయన. ఈయన మనకి మొన్న ఆ డెకరేషన్ అంత లుక్ రావడానికి కారణం ఈయనే ఫ్రెండ్స్. అది బాగా డెకరేట్ చేశాడు. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మనం రేపు అక్కది ఏంటది ఫంక్షన్, పెళ్లి కూతురు ఫంక్షన్, హల్దీ అన్నీ ఒక రోజే పెట్టుకున్నాం కాబట్టి ఇవాళ ఇక్కడ SGS ఈవెంట్స్ వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ వీడియో చూసి చివరి వరకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నాకైతే అస్సలు ఓపిక లేదు, అలసిపోయాను పొద్దున్నుంచి తిరుగుతూ. ఇప్పుడే కొంచెం అలా స్నానం చేసి కొంచెం మనోడి గురించి నరేషా, శ్రీ బ్రో నరేష్ అనమాట. చూసారు కదా, మొన్న ఎంగేజ్మెంట్ వీడియోలో అందరూ అడిగారు కదా ఎవరు చేశారు డెకరేషన్ అని. మొత్తం ఫ్లవర్ డెకరేషన్ అంతా సెట్ చేసింది ఈ మనిషి అనమాట. వెరీ టాలెంటెడ్ పర్సన్. సెట్ చేసింది ఈయన, ఫ్లవర్స్ కొన్నది ఆయన, మేనేజర్ ఆయన. సమ్మర్ అయితే దోలు తీరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనోళ్ళు బిందులో ఏ తడుగుతున్నాడు మనోడు. అక్కడ ఏం తడుగుతున్నాడు, లంకి బిందులో ఏం దొరుకుతున్నాయి అక్కడ. మాయకో ఒక 2 మొక్కలు చెప్తాడు మన SGS ఓనర్. ఏం మాట్లాడరంట. ఇగోండి, ఎవరు నమ్మట్లేదట కదా, మా మాయ, మా సొంత మాయ, మా పెద్ద మాయల అబ్బాయి అనమాట. ఈసారి నమ్మండి, ఓకేనా. ఓ పెళ్లి కూతురు చూడండి అక్కడ ఉంది. హాయ్ చెప్ప. పడుకోకుండా వచ్చేసింది ఫ్రెండ్స్. మరి ఏదో చార్జర్ కోసం వచ్చింది, ఇందాక నాకు చెప్పింది, నేను మర్చిపోయాను. చాట్లైతే పట్టి ఎందుకు అనుకున్నారు, అక్కడ ఉన్న కుండీలన్నీ తీసి వెనకాల వేసాను, దోలు తీరిపోయింది. పెద్ద ఫ్లిక్స్ ఒకటి కొట్టించాం ఫ్రెండ్స్, పొద్దున్న చూపిస్తాను ఆ వీడియో కూడా, ఇంకో క్లిప్లో యాడ్ చేస్తాను. ఫ్లిక్స్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే మన వాళ్ళంతా నైట్ అంతా బాగా కష్టపడ్డారు, చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఫైనల్ అవుట్పుట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా నేను ఆన్లైన్ రిఫరెన్స్ పిక్ ఇచ్చాను మామయ్యకి. సో ఎగ్జాక్ట్గా అలా దింపేశాడు అనమాట. సో ఈసారి కూడా చాలా కష్టపడి చాలా బాగా చేసి ఇచ్చారు మనకి పెళ్లి కూతురు, హల్దీ, రాటేడు 3 ఒకేసారి వచ్చింది ఫ్రెండ్స్. అందువల్ల చాలా కంగారు అయిపోయింది. ఇక్కడైతే పెదనాన్న చెట్టు ఎక్కాడండి. అంటే నేరేడు కొమ్మ, పెద్దది నేరేడు కొమ్మ అయితే నరుకుతారనమాట. సో పెండ్లేరాట వేయడం అంటే నేరేడు కొమ్మని తీసుకొచ్చి పాదుతారనమాట. అందులో నవధాన్యాలు అన్నీ వేస్తారు. నైట్ ఫ్లెక్సీ చూపిస్తా అన్నాను కదా, ఇదే అనమాట ఫ్లెక్సీ. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఫ్లెక్సీ అయితే మాత్రం. కానీ రాత్రి మాత్రం చాలా కష్టపడ్డాం, అది వీడియో తీయడానికి అవ్వలేదు, కానీ ఫ్లెక్సీకి అయితే బాగా కష్టపడ్డాం. ఇక్కడైతే రాటని ఇంటికి తీసుకొచ్చేసి దానికి మొత్తం పసుపు అయితే రాశారు, మొత్తం బాపాలందరూ కలిపి. సో ఏవో తోరణాలు అవి తయారు చేస్తున్నారు రాటకి కట్టడానికి. ఇంకా టైం లేదు కాబట్టి మన వాళ్ళందరూ ఇక్కడ ఫాస్ట్గా మొత్తం క్లీన్ చేసేస్తున్నారు అనమాట, మన పని లేకుండానే. సో వీళ్ళతో ఏంటంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు మన మాయ దగ్గర పనిచేసే పిల్లలందరూ కూడా. సో మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నారు.
సో ఎగ్జాక్ట్ ముహూర్తానికైతే పెళ్లి రాట నిలబెడతారనమాట. సో ఈ రాట నిలబెట్టి మొత్తం అందులో నవధాన్యాలు, దినుసులు అన్నీ వేసి పాలు అన్నీ వేస్తారనమాట. సో అవన్నీ మొలకలు వస్తాయి. సో అవి ఎంత బాగా మొలకలు వస్తే అంత మంచిదని చెప్తూ ఉంటారు. ఇక్కడ లోపల అయితే మొత్తం అత్తాలందరూ కలిపి ధాన్యం దంచుతున్నారు. వీటిని పొట్నాల బియ్యం అంటారు, అంటే తలంబ్రాల బియ్యం అనమాట. సో వీటిని ఆడించి వీటితో తలంబ్రాలు తయారు చేస్తారనమాట. ఇంకా తర్వాత పెళ్లి పందిరి వేయడం స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ పెదనాన్నలు, మామయ్యలు, చిన్నన్నలు అందరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. అమ్మాయి దగ్గర పందిరి అయితే చాలా సింపుల్గా అయిపోద్దండి. అబ్బాయి దగ్గర కష్టం, కానీ అమ్మాయి దగ్గర పెద్దగా పట్టింపులు ఏమి ఉండవు, చాలా సింపుల్గా అయితే వేసేస్తారు. ఇక్కడైతే మన అక్క మళ్ళీ అక్కని రెడీ చేస్తుందన్నమాట. సో ప్రీ వెడ్డింగ్ షూట్లో చూసారు, ఎంగేజ్మెంట్ అప్పుడు చూసారు. సో సేమ్ పర్సన్ ఇవాళ మళ్ళీ అక్కకి మళ్ళీ పెళ్లి కూతురు ఈవెంట్కి కూడా రెడీ చేస్తున్నారనమాట. చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు. జస్వంత్ కూడా ఏడి ఆ తర్వాత గాజులు వేయించి ఆయన్ని అయితే పిలిపించాం అనమాట. సో అక్క చేతికి ఆయనతోనే గాజులు వేయించాలి. సో అది మంచిదట. సో అలాగే ఇంటికి వచ్చిన పేరెంట్లందరికీ కూడా గాజులు వేయించాం. ఇది అక్క ఫైనల్ లుక్ అనమాట. చూడండి ఎంత ముద్దుగా ఉందో అసలు. పెళ్లి కూతురు అంటే అసలు నమ్మలేకపోతున్నాను నేను. అప్పుడే పెళ్ళి అయిపోయింది వెళ్ళిపోతుందంటే మనసులో చాలా బాధ నిండిపోయింది మాకైతే. సో అందరూ అలా చూస్తూ ఉండిపోతున్నారు అక్కని, ఏంటి బుజ్జికి అప్పుడే పెళ్ళి అయిపోతుందా అని. ఎన్నాళ్ళు మా అందరితో పాటు కలిసిమెలిసి తిరిగి చక్కగా ఆడుతూ పాడుతూ ఉండేది. సో ఫైనల్గా అక్కకైతే పెళ్లి గడియలు దగ్గరికి వచ్చేసాయి ఫ్రెండ్స్. సో అందువల్ల కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు కాబట్టి ఒకటి త్వర త్వరగా అయిపోయినాయి అనమాట అన్నీ. సో ఫైనల్ లుక్లో అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉంది అక్క అయితే మాత్రం.
ఆ తర్వాత అంటే ఇంకా పెళ్లి కూతురికి మెయిన్గా కావాల్సింది పెళ్లిబొట్టు. సో పెళ్లిబొట్టు, పారాని ఇవన్నీ పెట్టాలన్నమాట. సో ఇక్కడ మొత్తం పెళ్లిబొట్టు పెడుతుంది అక్కకి. సో తర్వాత మన వాళ్ళందరూ కలిపి పారాని పెట్టారు. ఆ తర్వాత అక్క పక్కన తోడు పెళ్లి కూతురు చూసారా? తోడు పెళ్లి కూతురు పేరుకే కానీ ఒక్క క్షణం పక్కన కూర్చోలేదు. సో ఇంక స్టెల్లా మొత్తం చక్కబెడుతుంది ఇందులో ఏమున్నాయని. అక్కకి మ్యాచింగ్ తీసుకున్నాం స్టెల్లాకి చొక్కా. ఎండ అయితే మామూలుగా కాయలేదు ఫ్రెండ్స్. నేను ఎన్ని వాటర్ ప్యాకెట్లు తాగా నాకే తెలియదు, అంత గట్టిగా కాసింది ఎండ. పొద్దున్న అంత ఎండ కాసింది, హల్దీ టైంకి కరెక్ట్గా ఫుల్ వర్షం అనమాట. మొత్తం తడిచిపోయి అంతా పోద్ది అనుకున్నాను కానీ సో పైన వేసిన టెంట్ వల్ల వర్షం అంత ఎఫెక్ట్ చూపించలేదన్నమాట. సో ఇక్కడ మొత్తం అత్త వాళ్ళందరూ కలిపి హారతి ఇచ్చారు. వాళ్ళకి నేను డబ్బులు వేసాను అనమాట. సో హారతి పళ్ళులో చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న ఆనందాలన్నీ కూడా పెళ్ళి అంటే సరదా సరదాగా ముచ్చట్లు అన్నీ చాలా బాగుంటాయి పెళ్ళిలో. కూర్చోబెట్టి అలా కూర్చుని ఆ తర్వాత అక్కకి గాజులు ఆయన పిలిపించి అక్కకి గాజులు అయితే వేయించాం అనమాట. సో మొత్తం ఆయన చేతితో గాజులు వేయాలి యాక్చువల్గా. సో అందుకని ఆయన పిలిపించి మొత్తం గాజులను ఆయనతోనే వేయించాం. సో దానివల్ల కొంచెం మంచి జరుగుతుంది, కొంచెం చలవా అని చెప్పి అంటారనమాట.
ఇంకా తర్వాత నాన్నతో కలిపి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం. కిందేమో అమ్మ పేరెంట్ వాళ్ళందరికీ దగ్గరుండి గాజులు వేస్తున్నారు. సో తర్వాత మళ్ళీ పైకి వచ్చిన తర్వాత అమ్మ, నేను, నాన్న, అక్క అందరం కలిపి ఇంకొక ఫ్యామిలీ ఫోటో. స్టెల్లా అని పిలుస్తుంటే అస్సలు రాలేదు. ఫోటోలు అంటే అస్సలు చిరాకు దానికి, కానీ అన్ని ఫోటోల మధ్యలోకి వస్తుంది, ఫోటో మాత్రం సరిగ్గా తీసుకోదు. దాంతో ఫోటో అంటే మా తల ప్రాణం తాక్కొచ్చినట్టే. ఏం లేదు, మొత్తం సర్వనాశనం ఇవ్వాలి ప్లాన్ నాది. అలా పెళ్ళికూతురు ఈవెంట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం క్యాటరింగ్కి ఇచ్చేసాను. ఫుడ్ మొత్తం చేయించడానికి అవ్వదు కాబట్టి ఇంటి దగ్గర. సో దర్గా క్యాటరింగ్స్ మన గృహప్రవేశం అప్పుడు ఎవరికైతే ఇచ్చాం వాళ్ళకి ఇచ్చాం అనమాట. ఫుడ్ అయితే ఎక్సలెంట్ అనమాట. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద ఇస్తాను. సో మీరు మీ దగ్గరలో ఎక్కడన్నా ఇటు నర్సీపట్నం లోకల్లో ఎక్కడున్నా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. సో దర్గా క్యాటరింగ్స్ అనమాట. సో వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఫుడ్ ఇచ్చారు. మళ్ళీ లోపల మొత్తం పాపం మన కుర్రాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. నైట్ అంతా నిద్రలేదు పాపం బిడ్లకి. సో అందువల్ల రెస్ట్ తీసుకుంటున్నారు. దేనికి వచ్చారా? పడుకోడాక 10 గంటలకు లేచి పడుకొని మళ్ళీ 11 స్లీప్ వేసేతను. ఫోన్లో కొత్తగా పెళ్ళింది కదా, టైర్డ్ అయిపోతాడు. ఇంకా అలాగో మా మాయ పెళ్ళికి హల్దీ చేయలేదని చెప్పి ఇక్కడ మా అన్నయ్య మా మాయకి పెళ్ళి కాదు సారీ ఏంటది హల్దీ చేసేస్తున్నాడు అనమాట మొత్తం నీట్గాన. సో సిగ్గుపడిపోతున్నాడు. మళ్ళీ సొందరితో ఇంకో పెళ్ళాన్ని చేసేసుకుంటాడేమో, అంత సిగ్గుపడిపోతున్నాడు పాపం మాయ. టికెట్ అంట అమ్మా అడు చూడు ఫస్ట్. వెళ్ళిపోమ్మ తమ్ముడు. ఇంకా తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత హల్దీకి అయితే ఫోటోషూట్ రెడీ చేస్తారనమాట ఇక్కడ మొత్తం మన వాళ్ళు. సో కొంచెం ఇంటి బయటకు వచ్చి అవుట్డోర్ ఫోటోషూట్ అది చేస్తున్నారు అక్కతోటి, కొంచెం హల్దీ పిక్స్. అందరికీ తెలుసు కదా ఫోటోలు అంటే మనం ముందే ఉంటాం అనమాట. సో మెల్లిగా అందరికన్నా ముందు అక్కపక్క వెళ్ళిపోయి నేనైతే ఇద్దరం క్యాజువల్ పిక్స్ అన్ని తీయించేసుకున్నాం, ర్యాండమ్ క్లిక్స్ మొత్తం అన్ని ఫొటోస్. మన ఇక్కడ రాకేష్ గారు చెప్తున్నాడు మొత్తం ఎలా ఎలా అలా అని. సో మొత్తం పెట్టేసి మొత్తం అందరికన్నా ముందు అయితే ఫోటోలు తీసుకున్నాను.
మొత్తానికైతే అక్క మెల్లిగా ఏడుపు కార్యక్రమం స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. పాపం ఇంటి నుంచి వెళ్ళిపోతుంది కదా, బాధ ఉంటుంది ఆడపిల్లకి. సో ఏడుస్తుంది కష్టపడి. ఏం కాదులే అక్క, మళ్ళీ వచ్చేది కానీ ఎంతసేపు అక్కడి నుంచి ఇక్కడికి 40 కిలోమీటర్లే కదా.